అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గా ప్రసాద్ చిన్ని. సమాచార భారతి వాళ్ళు నిర్వహించిన కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో నేను కూడా వన్ ఆఫ్ ది విన్నర్ని. ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. వాళ్ళు నిర్వహించిన విధానం, వాళ్ళు పార్టిసిపెంట్స్తో బిహేవ్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చాయండి. మాలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు చేసే ఈ ప్రయత్నం ఫస్ట్ స్టెప్ అని నాకు విన్నాను నేను. బట్ నాకు చాలా హ్యాపీగా ఉందండి. షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు చేస్తారు, దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ కానీ దానికి నా దగ్గర ఉన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నేను విన్ అయిన ఇదే ఛాయ్ చోటు షార్ట్ ఫిల్మ్ చూసి ఎలాగో మొత్తానికి చూశారు విజయేంద్ర ప్రసాద్, రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు మా కాంటాక్ట్ చూసుకొని మా టీంని అప్రిషియేట్ చేస్తూ నన్ను ఆయన ఆఫీస్కి పిలిపించి ఒక 1 hour మాట్లాడారు. ఆయన కూడా ఇదే క్వశ్చన్, మీలాంటి వాళ్ళందరూ చాలామంది కాన్సెప్ట్స్ రాసుకుంటున్నారు, జేబులో డబ్బులు పెట్టుకొని చేస్తున్నారు, దీనివల్ల మీకు ఏమైనా రిటర్న్స్ వస్తాయా? సో దేనికోసం ఇదంతా అన్నప్పుడు నేను ఒకటి చెప్పాను, సార్ రిటర్న్స్ వస్తాయి రావనేది సెకండరీ సార్, కానీ ఒక విషయం చెప్తాను సార్. మీరు ఒక షార్ట్ ఫిల్మ్ని చూసి నేనెవరో మీకు తెలియదు, బట్ స్టిల్ మీరు నన్ను మీ ఆఫీస్కి పిలిపించి మాట్లాడుతున్నారు. సో ఇదంతా నేను ఒక 10,000 మీకు ఇస్తాను, 50,000 మీకు ఇస్తాను, నన్ను మీ ముందు ఇలా కూర్చోబెట్టుకోరు సార్. ఒక టాలెంట్ని చూశారు, ఒక కాన్సెప్ట్ని చూశారు, మీకు నచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేయాలన్న ఒక ఆలోచన వచ్చి మీరు నన్ను పిలిపించారు. సో మేము చేసేది దీనికోసం సార్. విజయేంద్ర ప్రసాద్ గారి లాంటి వాళ్ళతో నేను కూర్చొని ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటే దానికి రీజన్ ఒక షార్ట్ ఫిలిం. అందుకనే షార్ట్ ఫిల్మ్స్ చేస్తాం సార్. షార్ట్ ఫిల్మ్స్ అనేది ఇండస్ట్రీలో మాకు పరిచయాలు పెరగడం కోసం, అరే వీడు ఇలా చేయగలడా, ఓకే అలా చేయగలడా, ఇలా చేయగలడా అని మా గురించి, మా టాలెంట్ గురించి ఇండస్ట్రీలో పెద్దలకి తెలిసేలా చేయడం కోసం చేసే ఒక ప్రయత్నం అండి అది. అలాంటి ఒక ప్రయత్నాన్ని సమాచార భారతి వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇండస్ట్రీలో కొంతమందికి మా మీద ఒక ఎక్స్పోజర్ ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపడతాం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు ఇదే ఫస్ట్ స్టెప్ అని కాకుండా నెక్స్ట్ నుంచి ఇంకొన్ని స్టెప్స్ ఎక్కి కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఇస్ ద బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అని అనిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో మాలాంటి వాళ్ళకి ఇంకా అవకాశాలు వచ్చి మాకు ఇలాంటి ఒక ఎక్స్పోజర్ని ఇస్తున్నందుకు ఐ యామ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్.